హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలు బేబీ ఎదుగుదలలో అసలు ఎందుకు లోపాలు వస్తాయి, కారణాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. సో ఏంటంటే బేబీ పెరుగుతునే కొద్దీ కూడా ఎదుగుదలలో లోపం వస్తుంది. ఎదుగుదల అంటే ఏంటి? సరిగ్గా వెయిట్ లేకపోవడం, బేబీ యాక్టివ్గా ఉండకపోవడం, సరిగ్గా కదలికలు మూమెంట్స్ అనేది ఇవ్వకపోవడం, ఇలా మెయిన్ ఎక్కువగా మూమెంట్స్ సరిగ్గా ఇవ్వకపోవడం, యాక్టివ్గా లేకపోవడం అండ్ బేబీ యొక్క బరువు తక్కువగా ఉండడం, ఇవి మెయిన్ ఎదుగుదల అంటారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. సో అసలు ఈ ఎదుగుదలలో లోపాలు రావడానికి గల రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి అయితే మీరైతే ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీ ఎదుగుదలలో లోపాలు రావడానికి గల మెయిన్ రీజన్స్ మీ నుంచి ప్రతి ఒక్కటి కూడా రక్త ప్రసరణ కానీ, పోషణ కానీ, మీరు తీసుకునే ఆహార పదార్థాలు కానీ ప్రతి ఒక్కటి కూడా బేబీకి వెళ్తుంది. సో అప్పుడు గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు పడుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో బేబీకి మీ నుంచి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా అందకపోయిందో అనుకోండి, బేబీ ఎదుగుదలలో లోపం వస్తుంది. సో ఆ బ్లడ్ సప్లై అనేది కరెక్ట్గా అందాలంటే గర్భిణీ స్త్రీలు స్లీపింగ్ పొజిషన్లో చాలా చేంజెస్ చేసుకోవాలి. సో మొదట 6 నెలలు ఎలా పడుకున్నా పర్వాలేదు, ఎందుకంటే బేబీ కొంచెం అప్పుడే స్టార్ట్ అవుతుంది, ఫామ్ అవుతుంది, కొంచెం మెల్లమెల్లగా గ్రోత్ అవుతుంది. బట్ 6th మంత్ నుంచి బేబీ గ్రోత్ అనేది అమాంతం పెరుగుతుంది. సో 6th మంత్ వరకు మనం లెఫ్ట్ సైడ్ అయినా, రైట్ సైడ్ అయినా, స్ట్రైట్గా అయినా ఎలా అయినా పడుకోవచ్చు. బట్ 6th మంత్ నుంచి మన నుంచి బేబీకి అన్ని పోషణలు, రక్త ప్రసరణ, ఆక్సిజన్ ప్రతి ఒక్కటి బేబీకి వెళ్తుంది. సో అలాంటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో ఫస్ట్ ఏంటంటే మీరు సరిగ్గా స్లీపింగ్ పొజిషన్లో కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయనుకోండి, మీ నుంచి బేబీకి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా వెళ్ళదు. సో అలా వెళ్ళనప్పుడు బేబీ ఇంకా పెరుగుదల, ఆ గ్రోతింగ్, ఆ ఎదుగుదలలో లోపం అనేది ఏర్పడుతుంది. అప్పుడే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా రైట్ సైడ్ పడుకోకూడదు, స్ట్రైట్గా పడుకోకూడదు. మెయిన్ 6th మంత్ నుంచి స్ట్రైట్గా పడుకోకూడదు. అలా స్ట్రైట్గా పడుకోవడం వల్ల ఏంటంటే ఆ ప్రధాన రక్తనాళం ఉంటుంది గర్భిణీ స్త్రీలకి, ఆ ప్రధాన రక్తనాళం గుండానే బేబీకి అనేది బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు స్ట్రైట్గా పడుకుంటే ఆ రక్తనాళం గుండా వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది. సో అలాంటప్పుడు బేబీ అనేది గ్రోత్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి స్ట్రైట్గా పడుకుంటే ఆ ప్రధాన రక్తనాళం గుండా వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై అనేది ఆగిపోయి బేబీ పెరుగుదల ఆగిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో 6th మంత్ నుంచి స్ట్రైట్గా పడుకోవడం అనేది పూర్తిగా అవాయిడ్ చేసేయండి. సో అది చాలా బిగ్ మిస్టేక్. దానివల్ల బేబీ డెవలప్మెంట్ అనేది పడిపోతుంది. సో అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కువగా రైట్ సైడు పడుకోవచ్చు. చాలామంది రైట్ సైడు పడుకోకూడదు అంటుంటారు. బట్ రైట్ సైడ్ ఒక 10 minutes, హాఫ్ అన్ అవర్ పడుకోవచ్చు. బట్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల ఎక్కువ యూజెస్ ఉంది. చెప్పాను కదా, రక్త ప్రసరణ బాడీ అంతటికి బేబీకి రక్త ప్రసరణ అందుతుంది, ఆక్సిజన్ అందుతుంది, అలాగే మంచి పోషణ, మీరు తీసుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా బేబీకి అయితే అందుతుంది. కాబట్టి వీలైనంత వరకు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి. స్ట్రైట్గా పడుకోవడం అనేది అవాయిడ్ చేసేయండి. సో లెఫ్ట్ సైడ్ అనేది నైట్ అంతా పడుకోలేం, అప్పుడప్పుడు కుడివైపుకి కూడా తిరిగి పడుకోవచ్చు. సో అదొకటి మెయిన్. స్ట్రైట్గా పడుకుంటే బేబీ డెవలప్మెంట్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో అదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే యామ్నాటిక్ ఫ్లూయిడ్ అనేది మీకు తక్కువగా ఉందనుకోండి, అంటే 8 నుంచి 18 వరకు ఉంటే పర్వాలేదు. బట్ 8 కంటే తక్కువగా ఒక 5%, 6% ఉంది అంటే అది ప్రాబ్లం. ఉమ్మనీరు తక్కువగా ఉంటే బేబీకి సరిగ్గా, ఇంకా ఉమ్మనీరు ఎక్కువ ఉంటేనే కదా బేబీ కడుపులో తిరుగుతూ ఉంటుంది. ఉమ్మనీరు మీకు తక్కువగా ఉండేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఉమ్మనీరు తక్కువగా ఉండేటప్పుడు బేబీ అనేది ఎక్కువగా తిరగదు, అంటే
ఎక్కువగా మూమెంట్స్ అనేది ఎక్కువగా ఇవ్వదు. సో బేబీ మూమెంట్స్ ఇవ్వకపోయినా సరే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఉమ్మనీరు అనేది తగినంత ఉండేలా చూసుకోవాలి. సో ఉమ్మనీరు తక్కువగా ఉండేవాళ్ళు ఏంటంటే ఎక్కువగా లిక్విడ్స్, జ్యూసెస్, వాటర్ ఎక్కువగా తీసుకోవడం, లెమన్ వాటరు, మజ్జిగ, కోకోనట్ వాటరు, సో ఇలాంటివన్నీ కూడా లిక్విడ్స్ అనేది ఎక్కువగా తీసుకోండి. సో ఉమ్మనీరు తక్కువగా ఉంటే బేబీ మూమెంట్స్ అనేది ఇవ్వదు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే గర్భిణీ స్త్రీలకి అనీమియా ప్రాబ్లం అంటే ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉంటుందో 10 పాయింట్స్ కంటే తక్కువగా ఉందనుకోండి, వాళ్ళకి అనీమియా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బ్లడ్ తక్కువగా ఉంటే బేబీకి మీ నుంచి వెళ్ళాల్సిన రక్తం అనేది తక్కువ అయిపోతుంది. అలా తక్కువ అయ్యేటప్పుడు ఏంటంటే బేబీకి రక్త కణాల సంఖ్య కూడా తగ్గిపోతాయి. సో అలా రక్త కణాల సంఖ్య తగ్గేటప్పుడు బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా పెరగదు. కాబట్టి ఎవరికైతే అనీమియా సమస్య ఉంటుందో అంటే మినిమము 8 పాయింట్స్ అయినా బ్లడ్ ఉంటే పర్వాలేదు. 8 పాయింట్ కంటే తక్కువగా ఉందనుకోండి, 6 కానీ 7 కానీ 8 ఉన్న ప్రాబ్లమే. మినిమం 9, 10 ఉంటే నార్మల్, ఓకే, కొంచెం పర్వాలేదు. మరి 8, 7, 6 అలా ఉంటే చాలా డేంజరు. వాళ్ళకి అనీమియా ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బేబీకి కూడా రక్త కణాలు కూడా సంఖ్య తగ్గిపోతుంది. సో అది మెయిన్ ఏంటంటే ఎక్కువగా అనీమియా ప్రాబ్లం, రక్తం తక్కువగా ఉన్న గర్భిణీ స్త్రీలకి, బేబీకి రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అదే ఫస్ట్ ప్రాబ్లం. అండ్ సెకండ్ ప్రాబ్లం, ఉమ్మనీరు తక్కువగా ఉంటే బేబీ అనేది మూమెంట్స్ కానీ కిక్స్ కానీ ఇవ్వదు. అదొక ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే గర్భిణీ స్త్రీలకి ఎక్కువగా ఎలా అంటే ఉమ్మనీరు తక్కువగా ఉండి మూమెంట్స్ అనేది కొంతమందికి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అలా ఉన్నా కూడా ప్రాబ్లమే. అలాగే గర్భిణీ స్త్రీలు స్ట్రైట్గా పడుకునేటప్పుడు కూడా రక్త ప్రసరణ వ్యవస్థ అనేది సరిగ్గా జరగకపోయినా బేబీ ఎదుగుదలలో లోపం అనేది వస్తుంది. సో ఈ 3 అవాయిడ్ చేసుకోండి. స్ట్రైట్గా పడుకోవడం అనేది అవాయిడ్ చేసేయాలి. ఉమ్మనీరు తక్కువగా ఉంటే దాన్ని ఇంక్రీజ్ చేసుకునే విధంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ అనీమియా ప్రాబ్లం, బ్లడ్ తక్కువగా ఉండే వాళ్ళు ఏంటంటే బ్లడ్ పెరిగే విధంగా మంచి డైట్ అనేది పాటించాలి. ఈ 3 సమస్యల వల్ల మెయిన్ బేబీ ఎదుగుదలలో లోపం అనేది వస్తుంది. ఇవి రాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ గర్భిణీది మాత్రమే. కాబట్టి మనం మందుల ద్వారా అన్నీ మెయింటైన్ చేస్తామంటే అది వ్యర్థం. ఓన్లీ మనం తీసుకునే ఫుడ్ బట్టి మాత్రమే బేబీ ఎదుగుదల అనేది బాగుంటుంది. సో ఇది అండి, బేబీ ఎదుగుదలలో లోపాలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవి రాకుండా జాగ్రత్తలు అయితే వహించండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో నార్మల్ డెలివరీ టిప్స్ వీడియోస్ అనేది పెట్టాను, ఒకసారి అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.